to LA, so I'll stay home and write these songs, pretend I'll make it someday. My friends are getting married, they're all settling down, so I'll lay here. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుష్ వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు సుష్మిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ టైటిల్లో చూసినట్టు ఈ రోజుటి వ్లాగ్ మా యానివర్సరీ వ్లాగ్. సో ఇది మా లాస్ట్ యానివర్సరీ. సో ఫస్ట్ యానివర్సరీ విన్నాం కానీ లాస్ట్ యానివర్సరీ ఏంటని అనుకుంటున్నారా? చెప్తాను. అంతకన్నా ముందు ఇది యానివర్సరీ ముందు రోజు వ్లాగ్. సో నేను ఫైనలీ మా పేరెంట్స్ ఇంటికి వచ్చాను. పెళ్లి కాక ముందు ఎలా ఉండేదాన్నో అలా అనిపిస్తుంది. మళ్ళీ ఓల్డ్ సుష్మిత గుర్తొచ్చేస్తుంది. ఇక్కడ ఐషు ఇంకా సౌమ్య నీకోసం ఏదైనా స్పెషల్ చేస్తాము అని కిచెన్ లోకి దూరారు. వీళ్ళు ఏం చేస్తున్నారా అని నేను చూడ్డానికి వస్తే చాలా సీరియస్ గా డిస్కషన్ చేస్తూ చికెన్ కర్రీ చేస్తున్నారు నా కోసం. మీరు నా లాస్ట్ వీడియోలో చూసుంటే వీళ్ళిద్దరు నా సీమంతం కోసం వచ్చారనమాట. సో ఇప్పుడు వెళ్ళిపోతారు. సో వెళ్లేలోగా నీకోసం ఏదైనా చేసి పెడతాము అన్నారు. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. యాజ్ యూజువల్ నా ఎగ్స్ అండ్ ఆకుకూర ఫ్రై పెట్టుకొని తింటున్నాను ఇక్కడ. సో సపరేట్గా ఒక వీడియో చేస్తాను నేను ఏమేమి తిన్నాను ప్రెగ్నెన్సీలో అని. సో లంచ్ తర్వాత సందీప్కి యానివర్సరీ కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని నేను ఇక్కడ మాల్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఎందుకో తెలియదు కానీ అస్సలు కార్ జర్నీ నచ్చట్లేదు నాకు ఈ థర్డ్ ట్రైమిస్టర్లో. అందుకే ఎక్కువ దూరం వెళ్లకుండా జస్ట్ దగ్గరున్న మాల్కి వెళ్ళాము. ఇక్కడ ఏం కలర్ తీసుకుందామా అని సెలెక్ట్ చేస్తున్నాము. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే ముందే వైట్ అని ఫిక్స్ అయ్యాను. అందుకే ఏం చూసినా పెద్దగా నచ్చట్లేదు. తర్వాత ఏదైనా తినాలి అనిపించింది నాకు. బయట ఫుడ్ అస్సలు తినట్లేదండి నేను ఈ మధ్య. ఎప్పుడైనా ఒకసారి మ్యాక్సిమం ఒక 2-3 monthsలో ఒకసారి తింటున్నా. సో అందుకే మెక్డీ తినాలని బాగా క్రేవింగ్ వచ్చింది. అందుకే ఇక్కడ కొంచెం మెక్డీ మీల్ తీసుకున్నాము. మనం ఎంత హెల్తీ డైట్ ఫాలో అయినా ప్రెగ్నెన్సీలో అప్పుడప్పుడు క్రేవింగ్స్కి కూడా కొంచెం న్యాయం చేయాలి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మా యానివర్సరీ డే. సో నేను లాస్ట్ యానివర్సరీ అని ఎందుకు అన్నానంటే బేబీ కన్నా ముందు ఇదే మా లాస్ట్ యానివర్సరీ. ఎందుకంటే నెక్స్ట్ యానివర్సరీ కల్లా మేము కపుల్స్ లాగా కంటే పేరెంట్స్ లా ఉంటాం కాబట్టి, ఆబ్వియస్లీ కపుల్ లా కూడా ఉంటాము. సో పేరెంట్స్ లా అయిపోతాం కాబట్టి లోన్గా ఓన్లీ కపుల్గా చేసుకునేది ఇదే లాస్ట్ యానివర్సరీ. సో ఇక్కడ నేను క్విక్గా రెడీ అయిపోతున్నాను. అసలు ఓపిక లేదు. ఎందుకు ప్రెగ్నెన్సీలో రెడీ అవ్వాలంటే ఓపికే రావట్లేదు. కానీ కొంచెం ఎక్స్ట్రా స్పెషల్గా రెడీ అవుదామని మంచిగా డైసన్తో కర్ల్స్ కూడా చేసుకున్నాను. డైసన్ కొనుక్కున్నానే కానీ వాడిందే లేదు ఎక్కువ. బట్ ఎప్పుడైతే యూస్ చేస్తానో అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే నేను శారీ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. జిమ్మీ చూ శారీస్ అని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో. సో ఇది ఒక మంచి జామూన్ కలర్ అనమాట. దానికి నిన్న సిల్వర్ జ్యువెలరీతో పేరప్ చేశాను. ఇది సీజెడ్ స్టోన్స్ ఉన్న సిల్వర్ జ్యువెలరీ అనమాట సెట్. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది నాకు ఆనెస్ట్గా తెలియదు వెళ్ళేంత వరకు. సందీప్ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు నా కోసం. సో ఫైనలీ మేము మా లంచ్ డేట్కి అయితే వచ్చేసాము. నేను ఎప్పుడు యానివర్సరీకి శారీ వేసుకోలేదండి. కానీ ఎందుకో ఈసారి వేసుకోవాలనిపించింది. లైక్ మన స్కూల్లో టీచర్స్ ఎప్పుడైనా వాళ్ళ యానివర్సరీ అయితే మంచిగా శారీ కట్టుకొని రెడీ వస్తారు కదా, అలా అనిపించింది. నాకు ఈ రెస్టారెంట్లో ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. లైక్ మన బార్బిక్యూ లానే కానీ ఒక చిన్న పెనన్ లాంటిది పెట్టారు. దాని మీద మనకు కావాల్సిన స్టార్టర్స్ అన్నీ మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని తినాలి. లైక్ డిఫరెంట్ అనిపించింది నాకు. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మా యానివర్సరీకి రెస్టారెంట్ అంతా ఎందుకు ఇలా డెకరేట్ చేశారు అనుకుంటున్నారా? సో మా యానివర్సరీ 26 January అనమాట. అది నేషనల్ హాలిడే కదా, రిపబ్లిక్ డే. సో మేము కూడా ఆఫీస్లో హాలిడే తీసుకోకర్లేదు, ఆటోమేటిక్గా హాలిడే వచ్చేస్తుంది మాకు. అండ్ ఇలాంటి బఫే రెస్టారెంట్స్లో డెజర్ట్స్ అన్నీ భలే ఉంటాయి కదా, కేక్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్. నేను మెయిన్ కోర్స్ తిన్నా తినకపోయినా డెజర్ట్స్ అయితే అన్నీ టేస్ట్ చూస్తాను. సో ఇక్కడ వీళ్ళు ఇది పెట్టారనమాట. మనం చిన్నప్పుడు పెప్సీ, కోకోకోలా అని తినేవాళ్ళం చూసారా, ఆ చిన్న ఐస్ క్రీమ్ అది పెట్టారు. అండ్ కిడ్స్ కోసం చాక్లెట్ ఫౌంటైన్ పెట్టారు. అది కిడ్స్ కోసమే కాదు మనం కూడా తినొచ్చు అని నేను కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను నైస్గా తింటూ ఉంటాను, వీడియో తీవా నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను అనేసి సందీప్కి చెప్పాను. కానీ మనం ఏదైనా ఇష్టంగా తినేటప్పుడు ఎంత ట్రై చేసినా నైస్గా రాదు, ఎందుకంటే మనం హార్ట్ఫుల్గా తింటాం కాబట్టి. సో అలానే ఇక్కడ కొన్ని మెస్అప్స్ అయ్యాయి.
సో మనం ఇలాంటి బార్బిక్యూ రెస్టారెంట్స్లో కొన్నిసార్లు ఫేక్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటాం కదా, వాళ్ళు ఫ్రీగా కేక్ ఇస్తున్నారని. కానీ మేము ఇక్కడ రియల్ యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నాము. సో వాళ్ళు మాకు ఇక్కడ కేక్తో మంచిగా సెలబ్రేట్ చేశారు. కానీ చుట్టూ అందరు చేరి క్లాప్స్ కొడతారు కదా, అదే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. అందుకే మేము ఎవరు వద్దు, క్లాప్స్ కొట్టొద్దు అని చెప్పాము. అండ్ మళ్ళీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండ్ బ్యాక్ టు మై రొటీన్. సో నేను మార్నింగ్ 5:30కే లేస్తాను కదా, నా ఆఫీస్ వర్క్ ఆ టైంలో ఉంటుంది కాబట్టి. సో క్విక్గా లాగిన్ అయిపోయాను. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అమ్మ ఉప్మా చేసింది. మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం? చిన్నప్పుడు అస్సలు నచ్చేది కాదు, కానీ ఎందుకు ఈ మధ్య ఉప్మా కూడా బాగా నచ్చుతుంది. సో నాన్న నన్ను ఫస్ట్ నుంచి, అంటే లైక్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి, ఏం తింటావు, ఏమైనా చైనా అని అడుగుతూ ఉన్నారు. నాకెందుకు అండి అసలు ఏ క్రేవింగ్స్ లేవు, కానీ నాకు మామూలుగానే పాయసం, కీర్ అంటే చాలా ఇష్టం. సో నేను నీకోసం కీర్ చేస్తాను అంటే సరే ఓకే అన్నాను. సో కీర్ తింటూ ఇక్కడ నేను వర్క్ చేసుకుంటున్నాను. సో ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు నేను నుంచొని వర్క్ చేసుకుంటూ ఉన్నాను. కూర్చుంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, లైక్ గ్యాసీగా బ్లోటెడ్గా ఉండడం వల్ల. సో కొన్నిసార్లు నుంచొని నడుస్తూ వర్క్ చేసుకుంటున్నాను. సో నేను రోజు 5:30కి ఎందుకు లేస్తానంటే నా షిఫ్ట్ ఆ టైంలోనే ఉంటుంది. లైక్ మా క్లయింట్ ఆస్ట్రేలియన్ క్లయింట్ అనమాట, అందుకే ఆ టైంలో వర్క్ స్టార్ట్ అవుతుంది. మీరు అడగచ్చు అంత మార్నింగ్ ప్రెగ్నెన్సీలో లెగడం కష్టంగా ఉందా అని. ఎస్, డెఫినెట్లీ కష్టంగానే ఉంది. బట్ కొన్ని డేస్ అయిపోతే ఇంకా నా మెటర్నిటీ లీవ్ స్టార్ట్ అయిపోద్ది. సో అందుకే వెయిట్ చేస్తున్నాను. సో వర్క్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని ఈ డెలివరీ బాక్సెస్ ఓపెన్ చేస్తున్నాను. కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నాను నేను మీషో నుంచి, ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ రాబోతుంది. సో ఫోటోషూట్లో కొన్ని జ్యువెలరీ పీసెస్ కావాలి నా డ్రెస్సెస్కి సెట్ అయ్యేలాగా. నెక్స్ట్ వీడియో డెఫినెట్లీ ఫోటోషూట్ వీడియో ఉండబోతుంది, డోంట్ మిస్ ఇట్ గైస్. ఫస్ట్ వచ్చేసి బ్రేస్లెట్ ఆర్డర్ చేశాను, ఎందుకంటే అన్ని డ్రెస్సెస్ మీదకి ఎలా అయినా ఒక హ్యాండ్కి బ్రేస్లెట్ ఉండాలి కాబట్టి. సో అన్నిటి మీదకి సెట్ అయిపోద్దని ఈ బ్రేస్లెట్ ఆర్డర్ చేశా. చాలా బాగుంది, క్యూట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫోటోషూట్ కోసం ఒక వైట్ అవుట్ఫిట్ వేసుకుంటున్నాను. సో దాని మీదకి ఇయర్ రింగ్స్ కావాలి, అందుకే ఈ పర్ల్ ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను. ఎంత క్యూట్ ఉన్నాయి కదా. సో కొరియన్ ఇయర్ రింగ్స్ అని సర్చ్ చేస్తే మీషోలో చాలా ఇలాంటి ఆప్షన్స్ వస్తున్నాయి. అండ్ ఈ వీడియోస్ కొంచెం ఏఎస్ఎంఆర్లా ఉండాలని ట్రై చేసా, ఎలా ఉన్నాయి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మై లంచ్, నేను సింపుల్ హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకున్నానండి త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ. అండ్ ప్రోటీన్ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకున్నాను, అందుకే చికెన్ అండ్ ఎగ్స్ డెఫినెట్గా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇంత బ్యూటిఫుల్గా ప్లేటింగ్ అది చూపిస్తున్నాను, కానీ నాకు అసలు తినడం అంటే ఏడుపు వచ్చేసేది ప్రెగ్నెన్సీలో. ఎందుకో తెలీదు, లైక్ ఫుడ్ అంటేనే విరక్తి వచ్చింది. ఎవరైనా ఫుడ్ గురించి మాట్లాడినా చిరాకు వచ్చేసేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రీక్ యోగర్ట్ తీసుకుంటున్నాను. ఇందులో కూడా ప్రోటీన్ ఉంటుందని ఇది తీసుకుంటున్నా, కానీ ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను ఇప్పటిదాకా గ్రీక్ యోగర్ట్ ఎప్పుడు తినలేదు. బాగానే ఉంది, కొంచెం ఐస్ క్రీమ్ లానే ఉంది. సో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు మీరు కూడా ట్రై చేయకపోతే. అండ్ ఆన్ టు ద నెక్స్ట్ అన్బాక్సింగ్. చాలా అన్బాక్సింగ్ షార్ట్స్ అయిపోయినాయి ఈ వీడియోలో. ఇదేంటంటే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి, ఒక ఆర్గనైజర్ అని చెప్పొచ్చు, లేకపోతే ఒక చిన్న షెల్ఫ్ లాంటిది. ఎందుకంటే బేబీ వచ్చాక బేబీ థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి, లైక్ డైపర్స్ ఆర్ అన్నీ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు బేబీ పెట్టుకోవడానికి ఒక చిన్న ఆర్గనైజర్ ఉండాలని ఇది ఆర్డర్ చేశా. సో ఇది మనమే అసెంబుల్ చేసుకోవాలి. సో దానికి వీళ్ళు ఇలా ఒక షీట్ అయితే ఇచ్చారు ఎలా పెట్టాలని, కానీ అంత ఈజీ టాస్క్ అయితే కాదు. చాలా టైం పట్టింది మాకు, లిటరల్లీ లైక్ 2 days పట్టింది. అండ్ మొత్తానికి అసెంబుల్ చేశాకైతే ఇలా ఉంది. చాలా యూస్ఫుల్ అండి ఇది. లైక్ ఒక డోర్ కూడా వచ్చింది దీనికి. సో డస్ట్ కానీ ఏమీ వెళ్ళదు, అన్ని థింగ్స్ మంచిగా పెట్టుకోవచ్చు ఆర్గనైజ్డ్గా. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను ఈ వ్లాగ్స్ అని చాలా కష్టపడి షూట్ చేసి ఎడిట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్ విల్ మీన్ అ లాట్ టు మీ. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.